వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈరోజు నిజామాబాద్ నగరంలోని ఎంఆర్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్, వారితో మనం ఉన్నాం. అపెండిక్స్ మరియు పైల్స్ సంబంధించిన సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు అపెండిక్స్ అనేది చాలా మందికి వస్తుంటది. ఎందుకు వస్తుంటది, దానికి కారణాలు ఏంటి? యూజువల్లీ అంటే మామూలుగా అపెండిక్స్ వచ్చడానికి స్పెసిఫిక్ రీజన్ అంటే ఏమి లేదండి. యూజువల్ గా చిన్న వయసులో మనం ఎదిగే వయసులో మనం బయట తినే ఫుడ్ అది కూడా బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ అయ్యి వస్తూ ఉంటది. యూజువల్ అపెండిక్స్ అనేది మన చిన్న పేగుకి పెద్ద పేగుకి ఒక కనెక్షన్ మధ్యలో ఉంటది. సో అది ఏ వయసులో రావచ్చు, బట్ చిన్న వయసులో వస్తే పగిలేదానికి అవకాశం ఎక్కువ ఉంటది. పెద్ద వయసు 40 సంవత్సరాల నుంచి దాటి వస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏంటని కొన్ని పరీక్షలు చేయించుకొని దాన్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేసుకొని సర్జరీ చేయించుకోవాలి. అంటే 40 సంవత్సరాలు పైబడిన వారికి అపెండిక్స్ ద్వారా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. 10% రిస్క్ ఉంటుంది క్యాన్సర్ వచ్చే రిస్క్. చిన్నపిల్లలు అయితే రిస్క్ ఉండదు. యూజువల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళలో అపెండిక్స్ వచ్చింది, మనం పెయిన్ మూలంగా గుర్తిస్తాం. వారికి అపెండిక్స్ సర్జరీ చేసి తీసేసిన తర్వాత ఫ్యూచర్ లో ఇంకేమైనా సమస్యలు వస్తాయా? అది మనం ముఖ పరీక్ష పంపిస్తాము. ఏదైతే అపెండిక్స్ మనం తీసామో సర్జరీ చేసామో దాన్ని ముఖ పరీక్ష పంపిస్తాము. ముఖ పరీక్షలో క్యాన్సర్ గడ్డ అనేమి లేదు అంటే నార్మల్ గా తన రొటీన్ లైఫ్ తను లీడ్ చేయొచ్చు. ఒక ఏమైనా క్యాన్సర్ గడ్డ లాగా ఏముంది అంటే తర్వాత సిటీ స్కాన్ అది చేయించి అది చిన్న పేకి పెద్ద పేకి ఏమైనా పాకిందా తెలుసుకొని దాన్ని బట్టి ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు పాకలేదు అంటే జస్ట్ నార్మల్ గా రొటీన్ గా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో అపెండిక్స్ తర్వాత అది వ్యాధి క్యాన్సర్ గా మారిన కేసులు ఎప్పుడైనా చూసారా? చూసాను నేను. అంటే నా షార్ట్ స్పాన్ ఆఫ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను అరౌండ్ 2-3 కేసెస్ చూసాను. మరి ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ప్రాణగండం ఏమైనా ఉంటుందా? జాగ్రత్త ఏమైనా తీసుకుంటే తగ్గుతుందా? ఉండదు. వాళ్ళు నొప్పి వచ్చిన వెంటనే హాస్పిటల్ కి వచ్చి తొందరగా పరీక్షలు చేయించుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమంది దాన్ని బాగా లేట్ చేస్తారు. ఒక 4 వారాలు 5 వారాలు లేట్ చేసినప్పుడు చిన్న పేగులకి పెద్ద పేగులకి కడుపులో అంతా పాకిన తర్వాత వస్తే దానికి అప్పుడు ప్రాణానికి తీసుకుంటారు. ఓకే, అలాంటి పరిస్థితి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఒక 5 weeks తర్వాత వస్తే అలాంటి పరిస్థితుల రిస్క్ రేషియో ఎంత ఉంటుంది? మనం వాళ్ళు ఏ రకంగా కాపాడవచ్చు? అది 40-50% రిస్క్ రేషియో ఉంటుంది. అంటే 10 కేసుల నుంచి 4-5 కేసులు ప్రాణం మీదకి వచ్చే రిస్క్ ఉంటుంది. ఓకే సార్, అలాగే పైల్స్ కూడా చాలా మంది బాధపడుతారు. యాక్చువల్గా ఇది ఫుడ్ తినడం వల్ల అవుతుందని చెప్తారు, ఇది వాస్తవమేనా? ఎస్. పైల్స్ మెయిన్ రీజన్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండి. మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ లో కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకుంటారు, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకుంటారు, ఫైబర్ ఆల్మోస్ట్ 0 తీసుకోరు. బట్ యాక్చువల్లీ మనం రివర్స్ చేయాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తగ్గించాలి. అప్పుడు మోషన్ అనేది కొంచెం బాగా ఫామ్ అవుతుంది, ఈజీగా పాస్ అయ్యడం ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ లో వాటర్ ఉండదో, ఆ పీచ్ పదార్థం ఉండదో, మోషన్ గట్టిగా అయిపోయి రాళ్ళలాగా అయిపోయి మోషన్ పాస్ చేసేటప్పుడు కింద యొక్క మోషన్ దగ్గర పోయే రంధ్రం దగ్గర చిన్న చిన్న టేర్స్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడం, బాగా నొప్పి రావడం లాంటివి అవుతా ఉంటాయి. ఓకే, ఈ పాల్స్ అంటే పైల్స్ అనేది మోషన్ సరిగా వెళ్ళకపోవడం వల్ల ఇది అవుతుందని చెప్తారు. అవును. అయితే కొంతమంది అంటారు, మేము చాలా మంచి ఫుడ్ తింటాం, మాకు ఎలాంటి సమస్య లేదు, కానీ పైల్స్ ఎందుకు వచ్చిందో తెలియట్లని. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? వంశపారంపర్యంగా చాలా తక్కువ అండి, చాలా తక్కువ కేసెస్. వంశపారంపర్యంగా ఊపకాయం ఉంటే అంటే బాగా లావు ఉంటే దాని వల్ల వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వంశపారంపర్యంగా పైల్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు పైల్స్ వచ్చిన వాళ్ళు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఏ ఆహారం తినకూడదు, ఏ ఆహారం తినవచ్చు? సింపుల్ అండి. వాటర్ బాగా తీసుకోవాలి. రోజుకి 3-4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మంచిగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, లైక్ వెజిటేబుల్స్, క్యారెట్, కీరా, బీట్రూట్ ఇలాంటివన్నీ స్టీమ్డ్ కొంచెం లైట్ గా బాయిల్ చేసి తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ చేయాలి. అంటే వైట్ గా ఉండదు ఏదైనా రైస్ కానీ, మైదా కానీ, షుగర్ కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గించుకోవాలి. డైటరీ హ్యాబిట్స్ మార్చుకుంటే ఆబ్వియస్ గా కింద చేంజెస్ కూడా మారుతుంది. ఓకే సార్, ఇప్పుడు పైల్స్ సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంది అంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఎస్, మళ్ళీ వస్తాయి. పైల్స్ అనేది ఏమీ లేదండి. మనకి ఇక్కడ మోషన్ పోయే రంధ్రం దగ్గర మనకి రక్తనాళాలు ఉంటాయి. మన మోషన్ గట్టిగా పాసే రక్తనాళాలు కిందకి జారిపోతాయి అన్నమాట. మనం ఏమైతే జారిపోయినాయో అవి తీసేస్తాము మంది చేసి. బట్ మళ్ళీ ఫ్యూచర్ లో మీరు ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే మళ్ళీ పైన ఉండే కిందకి దిగుతాయి. సో మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సార్, అలాగే చికెన్ గుడ్డు తినే వారికి చాలా మటుకు పైల్స్ వస్తాయి అంటారు, ఇది వాస్తవమేనా? చికెన్ గుడ్డు తినడం వల్ల పైల్స్ రావు. చికెన్ గుడ్డుతో పాటు ఫైబర్ తినకపోవడం వల్ల పైల్స్ వస్తాయి. ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ అంటే పీచు పదార్థాలు. అంటే ఇప్పుడు మన వెజిటేబుల్స్ అంటే మనకు దొరికే కూరగాయలు లేదా క్యారెట్, కీరా వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్ ఏముంటుందో మనకు తినేది మోషన్ లోనే పోతుంది మాక్సిమం 80-90%. సో అట్లా మోషన్ లో పోవడం వల్ల ఈజీగా మోషన్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అపెండిక్స్ సర్జరీ కానీ పైల్స్ సర్జరీ కానీ చేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి సమస్యలు రావంటారు? రావు. ఓకే, ఈ పైల్స్ సర్జరీ చేసుకున్నాక మళ్ళీ వస్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మళ్ళీ వస్తా ఉంటే కొలనోస్కోపీ అని ఉంటుంది. కింద నుంచి కెమెరా పాస్ చేస్తారు. మనకు పెద్ద పేగులో ఇంకెక్కడైనా సమస్య ఉంటే అది మనకి పైల్స్ లాగా లక్షణం బయటికి పడవచ్చు.
సో మన కొలనోస్కోపీ చేయించుకొని ఏమైనా పెద్ద పేగులు ఏమైనా క్యాన్సర్ లాగా ఏమైనా ఉందా, గడ్డలాగా ఏమైనా ఏమైనా పుండ్ అయిందా, అల్సర్ అయిందా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు పైల్స్ పదే వచ్చేవాళ్ళు ఎన్నిసార్లు సర్జరీ చేయించుకోవచ్చు? ఎన్నిసార్లు సర్జరీ అంటే ఏమీ లేదు. ప్రతి పైల్స్ పదే వస్తున్నారు. ప్రతి 6 months ఒకసారి కొలనోస్కోపీ అంటారు. పెద్ద పేగు కింద నుంచి కెమెరా పాస్ చేసి పెద్ద పేగు మొత్తం మన కెమెరాలో చూస్తాం అనమాట, ఎందుకు అట్లా వస్తుందని చెప్పి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది సంగతి మిత్రులారా. అపెండిక్స్ అయినా పైల్స్ అయినా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ కి కారణం కావచ్చు అని చెప్పేసి డాక్టర్ ఎంబీబీఎస్ ఎంఎస్ కిరణ్ గారు చెప్తున్నారు. సార్ చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకొని మీ లైఫ్ లో పైల్స్ సార్ చెప్పిన జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం సార్.